పోతే చరిత్ర వేరేలాగా ఉండేదేమో. ఈరోజు మాట చెప్తా, ద గ్రేస్ హ్యాస్ స్పేర్డ్ యూ అండ్ ఐ. ఆ కృప నిన్ను నన్ను ఏం చేసిందండి? కాపాడుకుంది. ఈ మాట చెప్తే అతిశయోక్తి కాదు. ఏ రోడ్లో నీతో పాటే బయలుదేరిన వాళ్ళు ఏ రోడ్లో పయనించారు, అదే రోడ్లో రక్తమేర్లే పారి వారి పార్థివ దేహము శ్మశాన వాటికకు పోయింది. అదే రోడ్లో నడుచుకుంటూ మనం దేవుని మందిరానికి వచ్చాం. కాపాడింది ఏది? కృప. ఏ మెడిసిన్ తీసుకున్నారో కాంప్లికేషన్ వచ్చి అదే మెడిసిన్కి రియాక్షన్ వచ్చి హాస్పిటల్ ల్యాండ్ అప్ అయి చచ్చిపోతే అదే మెడిసిన్ తీసుకుంటే మనం బాగయ్యాం. కాపాడింది ఏది? కృప. ఏ హాస్పిటల్ బెడ్లో పడుకున్నామో అదే హాస్పిటల్లో ప్రాణాలు పెట్టేలాగా ఎగురితే ఈరోజు అదే హాస్పిటల్ నుంచి మందిరానికి వచ్చామంటే కాపాడింది ఏది? కృప. ఏ బస్ ఎక్కావో, ఏ ఫ్లైట్ ఎక్కావో, ఏ షిప్ ఎక్కావో, ఏ ప్రాంతంలో వచ్చావో అదే ప్రాంతం గమ్యస్థానం చేరకుంటే ఈరోజు నువ్వు ఇంకా దేవుని ఆరాధిస్తున్నావంటే నేను వెంటాడింది ఏది? కృప. ఇదే ఎండలో వెళ్తున్న వారు సన్ స్ట్రోక్కి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ఎండలో వెళ్ళి కాపాడిని తీసుకొచ్చింది. నేను కాపాడింది ఏదే? కృప. ఏ మెతుకు తింటున్నావు? ఫుడ్ రియాక్షన్ వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. అదే మెతుకులు తిని ఈరోజు నువ్వు బతుకున్నావంటే కాపాడింది ఏది? కృప. ఈరోజు నేను కాపాడిన కృపను గుర్తు చేసుకుంటే ఒక మాట అంటావు, అయ్యా ఈ కృప జీవము కంటే ఉత్తమమైందయ్యా, నా పెదవులు నిత్యం నిన్నేం చేస్తాయి? స్తుతిస్తాయి. లేచి నిలబడతాం, ప్రభుని ఆరాధిస్తాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. గమనించండి, సమ్మర్ కాబట్టి ఇండివిజువల్ వర్షిప్ టైంని మనం కుదిస్తున్నాం. ఈ 1-2 వీక్సే. సమ్మర్ తగ్గిన తర్వాత తిరిగి మనము రెజ్యూమ్ చేస్తాం. ఇప్పుడు క్లుప్తం కొద్ది టైం ఇస్తాం. ఈ పాట ద్వారా అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. దేవుని ఆరాధించే క్రమంలో పాట ద్వారా ఆరాధించవచ్చు. సియోన్లో మౌనంగా ఉండి కూడా ఆరాధించటే, అందరం సమిష్టిగా దేవుని గణపరచడం కూడా ఆరాధనే, దేవుని మాట విధేయత చూపించడం కూడా ఆరాధనే. విరిగి నలిగిన హృదయం